మనిషి భయాన్ని క్యాష్ చేసుకుని బ్లాక్మెయిల్ అనే ఆయుధాన్ని వాడుకొని కేవలం ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ చేసి బెదిరించి డబ్బులు దోచుకుంటున్నారు కొంతమంది కేటుగాళ్ళు. వీళ్ళు అలాంటి కేటుగాళ్ళు కాదు, టెక్నాలజీని బాగా వాడే సైబర్ కేటుగాళ్ళు. వీళ్ళు వేసిన ఉచ్చులో పడి ఇప్పటికే చాలా మంది అమాయకులు లక్షల రూపాయలు కోల్పోయారు. అయితే ఇలాంటి ఒక స్కామ్ కి సంబంధించి అమెరికాలోని ఇండియన్ ఎంబసీ భారతీయుల్ని హెచ్చరించింది. ఇండియన్ ఎంబసీ నుంచి మాట్లాడుతున్నామని కొంతమంది కేటుగాళ్ళు ఫ్రాడ్ కాల్స్ చేసి బెదిరిస్తున్నారని, అలాంటి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ ఎంబసీ సూచించింది. ఈ మేరకు ఒక అడ్వైజరీ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. చదువుకోవడానికో లేదంటే ఉద్యోగం చేయడానికో అమెరికా వెళ్లిన ఇండియన్స్ ను టార్గెట్ చేస్తూ కొంతమంది క్రిమినల్స్ ఫోన్ కాల్స్ చేస్తున్నారు. ఈ ఫోన్ కాల్స్ ఇండియన్ ఎంబసీ టెలిఫోన్ నంబర్ 202-939-7000 నుంచి వస్తున్నట్లు చూపిస్తుంది. అంటే ఇండియన్ ఎంబసీ నెంబర్ను స్పూఫింగ్ చేసి అమాయకులను మోసం చేస్తున్నారు. కొన్ని కాల్స్కి నెంబర్ రాకపోయినా ఇండియన్ ఎంబసీ అని వస్తోంది. ఇలా ఫోన్ చేసి తాము ఎంబసీ నుంచి మాట్లాడుతున్నామని, మీ పాస్పోర్ట్, వీసా ఫామ్స్, ఇమిగ్రేషన్ ఫామ్స్లో తప్పులు ఉన్నాయని చెప్తున్నారు. ఫేక్ డాక్యుమెంట్లు పెట్టడం వల్ల మీపై చర్యలు తీసుకుంటామని, జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారు. యాక్షన్ తీసుకోకుండా ఉండాలంటే డబ్బులు చెల్లించాలని అడుగుతున్నారు. కానీ తమ వద్ద నుంచి ఎప్పటికీ ఇలాంటి కాల్స్ రావని తమ ప్రకటనలో ఇండియన్ ఎంబసీ పేర్కొంది. ఇలాంటి వారి చేతుల్లో మోసపోవద్దని సూచించింది. ఒకవేళ వీసా మీద అమెరికా వచ్చిన ఇండియన్స్ కు సంబంధించి అడిషనల్ గా ఏమైనా డాక్యుమెంట్స్ అవసరమైతే ఎంబసీ నుంచి ఫోన్ కాల్స్ రావని, కేవలం ఈమెయిల్ ద్వారానే అడుగుతామని ఎంబసీ స్పష్టం చేసింది. ఈమెయిల్ డొమైన్ కూడా @mea.gov.in అని ఉంటుందని ప్రకటనలో తెలిపింది. ఈ డొమైన్తో ఎండ్ అయిన ఈమెయిల్స్కు మాత్రమే స్పందించాలని సూచించింది. అంతేకాదు, మీకు వచ్చిన కాల్ అనుమానాస్పదంగా అనిపిస్తే వాళ్లకు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వొద్దని ఎంబసీ సూచించింది. అలాగే ఈ స్పూఫ్ కాల్స్కి సంబంధించి ఎంబసీకి ఫిర్యాదు చేయొచ్చని కూడా తెలిపింది. ఇన్ఫర్మేషన్ ఆన్ స్పూఫ్డ్ కాల్స్ అనే సబ్జెక్ట్తో cpers.washington@mea.gov.in మెయిల్ చేయాలని సూచించింది. కాబట్టి అమెరికాకి కొత్తగా వెళ్ళిన వాళ్ళు ఇలాంటి కాల్స్ వస్తే భయపడకుండా ఇండియన్ ఎంబసీకి వెంటనే ఫిర్యాదు చేయడం మంచిది.